బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు కొనసాగుతోంది. టీటీడీ మార్కెటింగ్ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. వైష్ణవి డైరీ అపూర్వ చావ్డా నుంచి సుబ్రహ్మణ్యం వెండి కంచం గిఫ్ట్ గా పొందారు. 2021 డిసెంబర్లో బోలేబాబా డైరీకి అనుకూలంగా రిపోర్టు ఇచ్చి పొమిలీ జైన్ నుంచి ఖరీదైన శాంసంగ్ ఫోన్ ను సుబ్రహ్మణ్యం బహుమతిగా పొందారు. మార్చి 2022 నుంచి ఏప్రిల్ 2023 వరకు బోలేబాబా డైరీ నుంచి 3.50 లక్షలు లంచంగా తీసుకున్నారు. టెక్నికల్ కమిటీతో కలిసి నెయ్యి ప్లాంట్ ను సందర్శించాల్సి ఉన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నతో కలిసి ఆయా డైరీలకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారు. తిరుమల కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు కొనసాగుతుంది. టీటీడీ మార్కెటింగ్ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద టీటీడీ కల్తీ నెయ్యికి సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ, సిబిఐ చాలా లోతైన దర్యాప్తు చేస్తోందనే దానికి రిమాండ్ రిపోర్ట్ అర్థం పడుతోంది. అనేక సంచలనమైన విషయాల్ని చాలా సింపుల్ గా ఆ రిపోర్ట్ లో పొందుపరచడం అంటే టెక్నికల్ గా, ముఖ్యంగా ఈ రిమాండ్ రిపోర్ట్ లో మే 2022 మైసూరుకు చెందినటువంటి డైరీ నిపుణుడు సురేంద్రనాథ్ ఇచ్చినటువంటి నివేదిక చాలా కీలకమైన అంశంగా మారింది. అతను తన నివేదికని మెయిల్ చేశారు, సుబ్రహ్మణ్యం మార్కెటింగ్ మాజీ జీఎం సుబ్రహ్మణ్యంకు చేశారు. అప్పుడు టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ఈఓ టీటీడీ పేరుతో ఉండేటువంటి మెయిల్ కూడా ఈ కల్తీ వ్యవహారాన్ని ఆయన తెలియజేసినప్పటికీ కూడా అటు ఈఓ కార్యాలయం, అప్పట్లో పనిచేసిన ఈఓ కార్యాలయం కావచ్చు, అలాగే ఈ జీఎం కూడా కావచ్చు, ఈ కల్తీని నిలువరించకుండా కొనసాగించడంతో పాటు ఆ టెండర్ ని ఆఫ్ చేయాల్సిన సమయంలో ఈ యొక్క నివేదిక వచ్చింది. అయితే ఆ టెండర్ ని ఆపకుండా దాన్ని కొనసాగించి వారి నుంచి టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి, అంటే 1 లీటర్ కూడా పాలు తీసుకోకుండా కేవలం కెమికల్స్ తోనే నెయ్యిని తయారు చేసి, అంటే ఆ నూకగా ఉండడానికి ఒక కెమికల్, వాసనకు ఒక కెమికల్, ఆ జిగటగా ఉండడానికి ఒక కెమికల్, ఇలా అన్ని కెమికల్స్ తో మాత్రమే తయారు చేసినటువంటి నెయ్యిని సరఫరా చేసే అవకాశాన్ని కొనసాగించారు. మరోవైపు టీటీడీకి సంబంధించినటువంటి బోర్డులో, వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉండేటువంటి బోర్డులో 5 మార్పులు ఈ ఒక కీలకమైనటువంటి అంశం అయితే, దాన్ని నిలువరించేటువంటి అంశం ఉన్న ఆ మార్పుల వల్ల ఈ రకంగా కల్తీ నెయ్యి సరఫరా అవుతోంది అని తెలిసినప్పటికీ కూడా తెలియకుండా మార్పులు చేశామని చెప్పేదానికి లేదు. ఈ నిపుణుడు ఇచ్చినటువంటి నివేదిక వల్ల స్పష్టంగా ముందే తెలిసింది, అయినా కొనసాగించారంటే దీంట్లో ఉన్నటువంటి కుట్రకోణం ఇది అని చెప్పి సిబిఐ తన నివేదికలో చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్ లో తెలియజేసింది. దీనివల్ల ముందు మరింత కీలకమైనటువంటి వ్యక్తుల పట్ల కూడా చర్యలు ఉండబోతా ఉందనే సంకేతాలు అందుతోంది. అయితే దినేష్, మరి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో ఈయన మరి చాలా కీలకమైన విషయాలు వెల్లడించిన నేపథ్యం, తర్వాత విచారణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇంకెవరెవరిని పిలిచే అవకాశం ఉంది? ఇప్పటికే అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అప్పటి టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని కావచ్చు, ఇట్లా కీలకమైనటువంటి వ్యక్తులందరినీ కూడా పిలిచారు. యాక్చువల్ గా సుబ్రహ్మణ్యాన్ని కూడా గతంలో ఒకసారి ఇదే విధంగా వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ధర్మారెడ్డిని ఎట్లయితే ఇప్పుడు పిలిచి విచారించి పంపించేశారు, అలాగే సుబ్రహ్మణ్యాన్ని కూడా విచారించి పంపించేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారం వీళ్ళందరి విచారణ తర్వాత సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేయడం అంటే భవిష్యత్తులో ఇంకా కీలకమైన చర్యలే. అంటే ఓవరాల్ రిపోర్ట్ వచ్చేసిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేయడానికి ముందు ఇక అరెస్ట్లే ఉండే అవకాశం ఉంది అనేటువంటి ఒక సంకేతం అయితే స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ దినేష్.